నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నాం కదా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు. అంటే ఒక చోట చిచ్చు పెట్టాలని చూస్తే ప్రకృతి ఇంకో చోట ప్రకృతే విధ్వంసం సృష్టిస్తుంది. ఎలా సృష్టిస్తుంది అంటే ఇప్పుడు చిట్టగాంగులో తలెత్తిన ఆందోళన రూపంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చిట్టగాంగులో గిరిజన సమాజాలు శతాబ్దాల తరబడి ఉన్నాయి. రకరకాల భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు. బట్ ఎవరి సంస్కృతి వాళ్ళది, ఎవరి భాష వాళ్ళది, దాన్ని కాపాడుకుంటారు, వాళ్ళ సంప్రదాయాన్ని కూడా నిలబెట్టుకుంటారు. ఆ చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ అంటారు. ఈ హిల్ ట్రాక్ట్స్ అనే ప్రాంతం వాస్తవంగా బంగ్లాదేశ్లోని ఆ జియోగ్రఫికల్గా చూస్తే అది సున్నితమైన ప్రాంతం. దాని డెమోగ్రఫీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చెక్మా, మార్మా, త్రిపుర, మ్రో, లూసై అని మొత్తం ఒక 5-6 గిరిజన సమూహాలు శతాబ్దాల తరబడి నివసిస్తున్నాయి. వీళ్ళని వెస్టర్నైజ్ చేయడానికి అప్పట్లో బ్రిటిషర్స్ చాలా ప్రయత్నించి చావు దెబ్బలు తిని కన్ను లొట్టపోయి పారిపోయారు. వీళ్ళు అంత బలంగా తమ సంప్రదాయాన్ని, తమ నాగరికతని, గిరిజనులు కదా వాళ్ళకి నాగరికతని ఏంటని ఈసడించే వాళ్ళ మొహం మీద కొట్టేలాగా వాళ్ళ నాగరికతలను వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. వీళ్ళ భాష, వీళ్ళ ప్రత్యేక సంస్కృతి, వీళ్ళ శైలి, వీళ్ళ జీవన విధానం ఎవరికి వాళ్ళది యునిక్. ఎవరితోనూ ఇబ్బంది పడే విధంగా ఉండదు. తమ సంప్రదాయాన్ని వాళ్ళు అలా కాపాడుకుంటూ వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నిరసన చేపట్టారు. చిట్టగాంగ్ కొండ ప్రాంతాలు అన్నమాట ఇవన్నీ కూడా. హిల్ ట్రాక్ట్స్ నివసించే ఈ గిరిజన సమాజాలన్నీ కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చేసినాయి. వచ్చి భారత్లో కలిసిపోవాలి, మమ్మల్ని భారత్లో విలీనం చేయండి, భారత్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అస్ అని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు. ఈ సంఘటన ఒక్కసారి కనుక చూస్తే అదేదో చిన్న గిరిజన ప్రాంతాలు హిల్ ట్రాక్ట్స్లో జరిగే ఆందోళనలాగా చూడాల్సిన అవసరం లేదు. ఇది ఎంటైర్ దక్షిణాసియా రీజియన్ని, సౌత్ ఏషియన్ రీజియన్ని కుదిపేస్తోంది. ఓ పక్క బంగ్లాదేశ్ లాంటి ఛాందస్వాద ఇస్లాం దేశం, మరొక పక్క పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ ఉగ్రవాద దేశం అనకూడదు దాన్ని. సో వీటి మధ్య నలుగుతూ కూడా తమ సంస్కృతిని, తమ సంప్రదాయాన్ని, తమ శైలిని, తమ జీవన విధానాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఈ హిల్ ట్రాక్ట్స్ ప్రాంతంలోని ఇలాంటి చెక్మా, మార్మా, త్రిపుర, మ్రో, లూసై లాంటి గిరిజన తెగలు, సమూహాలు, సమాజాలు వాళ్ళు ఉద్యమాలకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ మీద ఏంటంటే ఆ ఇస్లామైజ్ అయిపోయేవాళ్ళని చెప్పి రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ చేస్తున్న ఒత్తిడితోటి వాళ్ళు ఒక భరించలేని అసహనానికి గురవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రొటెక్షన్కి వచ్చేది కేవలం భారతదేశం మాత్రమే. అందుకనే వీళ్ళేంటంటే ఆర్థిక వెనుకబాటుతనం వీళ్ళని వాళ్ళ అచీవ్ చేయాలనుకుంటున్న గోల్స్ని అచీవ్ చేయనీయకుండా అడ్డుపడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు తగినంతగా లేవు ఇక్కడ. అలాగే సాంస్కృతిక హక్కులు, తమ భాషా సంప్రదాయాలు కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఎందుకంటే వన్స్ ఇస్లామిస్ట్ రాడికల్ గ్రూప్స్ చేతుల్లోకి ఇది వెళ్ళిపోయిందంటే దాన్ని డిస్మాంటిల్ చేస్తారు వాళ్ళ సంస్కృతిని. మనం చూసాం కదా ఉత్తర భారతదేశంలో ఇన్వేషన్స్ కారణంగా మన సంస్కృతిని, మన ఆరాధనా మందిరాలని ధ్వంసం చేసి వాటిని ఏ రకంగా వినియోగించారు పాడు పనులకు అనేది మనం చూసాం. చరిత్ర 800 సంవత్సరాల చరిత్ర. ఎక్కడో ఎడారుల్లో ఉండే బందిపోటు ముఠాలు ఇక్కడికి వచ్చి మన నెత్తినెక్కి డ్యాన్స్ చేయటం, దాని పర్యవసానంగా మనం కోల్పోయిన ఛిద్రమైన మన సంస్కృతి సాంప్రదాయాలు ఒక్కసారి మన కళ్ళ ముందు రీల్స్లా కనబడతాయి. ఇవాళ వాళ్ళకి ఆ పరిస్థితి దాపురించకూడదని ఏం చేశారంటే డెమోక్రటిక్గా తమని తాము ముందు నడిపించుకోవడానికి వీలుగా మేము భారత్లో కలుస్తామని చెప్పేసి రాజకీయ స్థిరత బంగ్లాదేశ్లో జరుగుతున్న రాజకీయ కళలో మనం చూస్తున్నాం. షేక్ హసీనా, ఖలీదా జియా, షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య జరుగుతున్న పరిణామాలు, ఇస్లామిస్ట్ రాడికల్ ఫండమెంటలిస్ట్ చేతుల్లోకి దేశం వెళ్ళిపోతున్నది, ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు భయపడుతున్నారు. భద్రతా సమస్యలు గిరిజన ప్రాంతాల్లో ప్రధానంగా ఏంటంటే ఈ సైనిక పాలికలు సైనిక చర్యలకు దిగటం, భూస్వాములు వీళ్ళ భూముల్ని కబ్జా పెట్టేసి వీళ్ళని నీడలేకుండా చేయటం, ఇవన్నీ కూడా. దీనివల్ల వాళ్ళు మేము భారత్లో కలిసిపోతామని చెప్పే డిమాండ్ తోటి వీధుల్లోకి వచ్చారు, చూస్తున్నాం. సో ఇంకా చూస్తే మాకు నిజమైన రక్షణ, అభివృద్ధి అనేది భారత్తో కలిసినప్పుడే సాధ్యమవుతుందని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పగలుగుతున్నారంటే వాళ్ళ ప్రజాస్వామిక ఆకాంక్షలు ఏ స్థాయిలో ఉన్నాయనేది మాకు అర్థమవుతుంది. భారతదేశంతో మాకు చారిత్రక సంబంధాలు ఉన్నాయి, సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. అందుకనే మా భవిష్యత్తు భారతదేశంలో అయితే భద్రంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఈ డిమాండ్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ షేక్ హసీనాతో ఉన్నంత వరకు భారతదేశం ఆమె బంగ్లాదేశ్ని పరిపాలించినంత వరకుతో కొంత ఆమె నియంతృత్వ పొగడ్లు పోయినప్పటికీ అది ఆంతరంగికంగా వాళ్ళ దేశంలో ఆ రకమైన నియంతృత్వ ధోరణి కనపడకపోతే పెచ్చు మీరిపోతారనే ఉద్దేశంతో ఆవిడ తొక్కిపట్టి ఉంచిన కారణంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య అన్ని రకాల సంబంధాలు స్పష్టంగా ఫ్రెండ్లీ కంట్రీ.
భారతదేశం బంగ్లాదేశ్ని ఒక సోదరుడు లేదా సోదరిలాగా చూసింది, తమ్ముడు లేదా చెల్లెలాగా చూసుకుంది. ఇది ఈరోజు యూనస్ మహమ్మద్ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పచ్చి దగాకోరు ఎవరో రాసిన రీసెర్చ్ని తన రీసెర్చ్గా ప్రపంచ మార్కెట్లో పెట్టుకొని డీప్ స్టేట్తో చేతులు కలిపి నోబెల్ బహుమతి తెచ్చుకున్న ఈ 80 ఏళ్ల యూనస్ మహమ్మద్ అనే నోబెల్ లారెట్, వారు మరి నోబెల్ బహుమతి గ్రహీత కదా, వారిని గౌరవించాలి. అలాగా వారు చేస్తున్న ప్రయత్నాల వల్ల ఇప్పుడు ఈ గిరిజన తెగలన్నీ ఒక 7-8 గిరిజన సమూహాలు, అంటే ఎవరి ఐడెంటిటీ, ఎవరి యునిక్ ఇది వాళ్ళకు ఉందన్నమాట. అవన్నీ వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు. సో ఈ నిరసన ఎన్నికల ముందు జరుగుతుంది. ఫిబ్రవరి 12 ఎన్నికలు జరుగుతాయా లేదా అదొక డౌట్. ఎందుకంటే డీప్ స్టేట్ ఆలోచన చేసే దాన్ని బట్టి ఎన్నికలు జరుగుతాయి. డీప్ స్టేట్ వద్దనుకుంటే మరికొన్ని హత్యలు జరుగుతాయి, మరికొంతమంది హిందువులను చంపేస్తారు, సో రగిలిస్తారు. ఓవరాల్గా ఏంటంటే హిందూ సమాజానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి రక్షణ దొరకదనే ఒక మెసేజ్ని బలంగా పెనట్రేట్ చేసి అంతిమంగా ఖలీఫా రూల్ తీసుకొస్తాం మేము మొత్తం ఏషియన్ రీజియన్లో. బట్ చైనా వాళ్ళకు థ్రెట్ అవుతుంది రాబోయే రోజుల్లో. ఇదంతా కూడా అంతర్జాతీయ దృష్టి, అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా ఈ ప్రాంతంలో తమ వ్యూహాలని పునఃపరిశీలించే అవకాశం ఉందనే మాట కూడా జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకు అంటే చిట్టగాంగ్ అడవుల్లో 2-3 నెలల క్రితం జరిగిన సంఘటనలు చూస్తే ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో అమెరికా తన కమాండోలను దింపింది. ఎందుకంటే వాళ్ళు ఒక బేస్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బంగ్లాదేశ్కి దక్షిణాన ఉన్న సెయింట్ మార్టిన్స్ ఐలాండ్, ఇంకొక ఐలాండ్ కూడా ఉంది, ఇది క్రొకడైల్ షేప్లో ఉంటుంది. అక్కడ వాళ్ళ నేవల్ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి ముందస్తుగా వెళ్ళాలంటే ఈ గిరిజన ప్రాంతంలో, కొండ ప్రాంతంలో దిగారు. ఒక 2 ఆఫీసర్స్ చనిపోయారు. అందులో చనిపోతే వాళ్ళ డెడ్ బాడీస్ని అక్కడ ఉంచకుండా ఇమ్మీడియట్గా ప్రత్యేక విమానం తెప్పించుకొని మరీ అక్కడ తీసుకెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఆపరేషన్ చిట్టగాంగ్ అడవుల్లో చేస్తున్నారనేది బయటికి తెలియకూడదని. ఎక్కడ చైనాకి తెలిస్తే మళ్ళీ ప్రమాదం అని. ఏషియన్ రీజియన్లో ఉన్న చైనాకి తెలియకుండా ఖండాలు దాటి అమెరికా వచ్చి వాళ్ళ కమాండర్ని ఇక్కడ దింపి తమ రహస్య కార్యక్రమాలు చేస్తుందంటే అందుకని వీళ్ళు రోడ్డు ఎక్కారు. ఏదో జరుగుతోంది, మా భాషని, మా సంస్కృతిని, అన్ఎక్స్ప్లోర్డ్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ని దోచుకుపోవడానికి అమెరికా కమాండోలు వచ్చారనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ. సో ఓవరాల్గా ఏంటంటే ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ స్టే ఉండాలి అంటే కనుక మేము భారతదేశంతో కలిసిపోవడం కూడా సాధ్యమే. ఎందుకంటే చిట్టగాంగ్ భారతదేశానికి సాంస్కృతిక పరంగా ఒక ఏకతా రూపం ఉంది. ఆ ఏకతా రూపం కారణంగా వాళ్ళు మనతో కలుస్తాండి. ఒకవేళ అదే కనుక కలిస్తే బంగ్లాదేశ్కి చుక్కలే.